హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్‌లో ఉన్నటువంటి సీఆర్‌పీఎఫ్ నుంచి మనకు కానిస్టేబుల్ ట్రైన్‌మెన్ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది కదా! ఇది మీ అందరికి తెలిసిందే. అయితే దానికొచ్చేసి మనకు మన మొబైల్‌లో తప్పులు లేకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను స్టెప్ బై స్టెప్‌గా. ఎవరైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి బ్రదర్ అని చాలామంది అయితే మెసేజ్ చేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఒకటికి 2 సార్లు చూసి అప్లై చేసుకోండి. మీరు మిస్టేక్స్ అయితే చేసుకోవద్దండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అనేది ఇది. అండ్ వెబ్‌సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదంటే గూగుల్ క్రోమ్‌లో రిక్రూట్‌మెంట్ సీఆర్‌పీఎఫ్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి కరెంట్ ఓపెనింగ్స్‌లో మనకు కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ బాయ్స్ రిక్రూట్‌మెంట్ 2026 మనకు మే 19థ్ 2026 లాస్ట్ డేటు. ఇక్కడ మనకు అప్లై హియర్ అయితే ఉంటుంది. వాటికంటే ముందు మనం రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు పైన రైట్ సైడ్ వచ్చేసి మనకు రిజిస్టర్ ఉంటది. అండ్ క్యాండిడేట్ లాగిన్ ఉంటది. అందరూ కూడా రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేసుకొని రిజిస్టర్ అయితే చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్‌ని ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకేం లేదు. ముందుగా మన క్యాండిడేట్ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. మన 10థ్ క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా కింద ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. కింద మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కింద మనకు జనరేట్ ఓటీపీ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడీకి అండ్ మొబైల్ నంబర్‌కి 2 ఓటీపీలు అయితే వెళ్ళిపోతాయి. ఆ ఓటీపీలు అయితే వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వెరిఫై చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదంటే గనుక ఇక్కడ మనకు క్లోజ్ అని ఒక ఆప్షన్ ఉంటది. క్లోజ్ చేసేసేయండి. ఇది రిజిస్టర్ అయితే కంప్లీట్ అయ్యి ఉంటది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి మీ లాగిన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతాయి. అండ్ పాస్‌వర్డ్ కూడా అక్కడ వాళ్ళే మెన్షన్ చేసి ఉంటారు. ఒకసారి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రిక్రూట్‌మెంట్ ఓపెనింగ్స్ అయితే ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. మనకు అప్లై హియర్ ఉంది కదా! దాన్నైతే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుందన్నమాట డాష్‌బోర్డ్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత అడ్రెస్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ తర్వాత అప్లై, తర్వాత మనకు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి మనకు ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎక్సెప్షనల్ క్యాండిడేట్ ఉన్నారో వీళ్ళు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక రిమైనింగ్ వాళ్ళైతే కంపల్సరీ మీరు రూ. 100 అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్‌లోన కింద వచ్చేసి మీకు ఐడెంటిటీ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఐడెంటిటీ టైప్ ఉంది కదా! ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. కింద మనకు నేమ్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా! అక్కడ మీరు ఆధార్ కార్డ్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా. అండ్ కింద మీరు ఏజ్ అనమాట. మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నెక్స్ట్ ఇక్కడ మనకు నేషనాలిటీ. నేషనాలిటీ వచ్చేసి మనకు ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకు ఫాదర్ నేమ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా కింద మనకు మదర్ నేమ్ అయితే ఉంది. ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ వచ్చేసి మీ 10థ్ మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ అనమాట. మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని బోర్డ్ అయితే ఉంది కదా! మీ 10థ్ మార్క్స్ మెమో కింద అయితే ఉంటాయి. బ్లాక్ మార్క్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఈ విధంగా. ఒకవేళ అలా లేకపోతే నో మార్క్స్ అని పెట్టండి. ఇవి బ్లాక్ మార్క్స్ అనమాట అవి. నెక్స్ట్ మనకు కింద జెండర్. జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు మెరిటల్ స్టేటస్ అన్‌మ్యారీడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మ్యారీడ్ ఇంటూ వాళ్ళు అప్లై చేస్తా ఉంటే మ్యారీడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు డొమిసైల్ డీటెయిల్స్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా డొమిసైల్ అనేది యెస్ అయితే పెట్టండి. మీరు అక్కడ యెస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ మనకు యూ హావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ అని అడుగుతుంది. మీరు వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్‌కి మీరు మైగ్రేట్ అయ్యారా? ఒకవేళ అయ్యుంటే గనుక యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ నో అని పెట్టారంటే కిందన మనకు స్టేట్ ఆరిజిన్ అని అడుగుతది. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ అదేవిధంగా కింద మనకు డొమిసైల్ లేదా పీఆర్‌సీ పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ నంబర్ అయితే అడుగుతుందన్నమాట. అయితే మరి ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళకైతే డొమిసైల్ సర్టిఫికేట్ గాని లేకుంటే పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గాని ఇస్తారు. దాని మీద నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఏపీ వాళ్ళైతే గన మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటాయి కదా! అదైతే ఇవ్వచ్చు. మాక్సిమం మీరు డొమిసైల్‌కి గాని లేకుంటే పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ గాని మీరు ట్రై చేయండి. అంటే ఆన్‌లైన్ ద్వారా వచ్చేదనమాట. ఒకవేళ ఆన్‌లైన్ ద్వారా మీకు ఇవ్వరు, బై మాన్యువల్‌గా ఇస్తారు అంటే గన లేదంటే అదైనా తీసుకోండి. లేదనుకుంటే గన మీరు కమ్యూనిటీ సర్టిఫికేట్ కదా! ఆ నంబర్ అన్నా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు కేటగిరీ రిజర్వేషన్. ఇక్కడ మీరు ముందుగా రిలీజియన్ వచ్చేసి మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు హిందువు అయితే హిందువు అని. ఇక నెక్స్ట్ మనకు కేటగిరీ వచ్చేసి మీరు హిందువులో మీరు ఏంటి అనేది మనకు ఓబీసీ అయితే ఓబీసీ ఇట్లా ఈ విధంగా అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇవ్వాలి. అండ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినటువంటి స్టేట్. మీకు ఆ సర్టిఫికేట్ ఏ స్టేట్ వాళ్ళు ఇష్యూ చేశారు. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. కిందన మనకు సర్టిఫికేట్ ఇష్యూ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ. ఇక్కడ వచ్చేసి అథారిటీ వచ్చేసి మనకు
తహసీల్దార్ అయితే ఉంటుంది. అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ ఇష్యూయింగ్ చేసినటువంటి డేట్ అనమాట. మీకు ఆ సర్టిఫికేట్ ఏ డేట్‌ని ఇష్యూ చేశారనేది. ఒకవేళ మీరు కేటగిరీలో వచ్చేసి మీరు ఒకవేళ యూఆర్ గాని, లేదంటే ఈడబ్ల్యూఎస్ అని పెడితే వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా. ఒకవేళ అన్‌రిజర్వ్డ్ అయితే గన మనకి ఎలాంటి సర్టిఫికేట్ కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు అదర్ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకు మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఉంది కదా! ఇక్కడ దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు డైరెక్టర్ ఎంట్రీ అండ్ ఎక్సెప్షన్ అడుగుతుంది. ఒకవేళ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తా ఉంటే కిందదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక రిమైనింగ్ వాళ్ళందరూ కూడా డైరెక్టర్ ఎంట్రీ కింద మనం భర్తీ చేసుకోవాలి కాబట్టి అదైతే సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్టర్ ఎంట్రీ అనేది. అండ్ కింద మనకు ఆర్ యూ ఎక్సెప్షన్ అడుగుతుంది. ఒకవేళ యెస్ అయితే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఇక నెక్స్ట్ కిందన మనకు క్రిమినల్ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయని ఇవిందా అంటే గన ప్రతి ఒక్కరు కూడా నో అయితే పెట్టండి. యెస్ అని పెట్టారంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 1984లో జరిగినటువంటి ఏదైతే విక్టిమ్స్ కిల్డ్‌లో మీరు మీ పేరెంట్స్ గాని ఎవరైనా చనిపోయినటువంటి పిల్లలా మీరు అని అడుగుతుంది. ఒకవేళ యెస్ అయితే యెస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. అండ్ కింద వచ్చేసి డూ యూ హావ్ ఎనీ అచీవ్‌మెంట్స్ స్పోర్ట్స్‌లో మీరు ఏమైనా అచీవ్‌మెంట్ చేసింటే కూడా వాటి యెస్ అని పెట్టి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకు పోస్ట్ సెలక్షన్ అనమాట. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దామని అనుకుంటారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ నేను ఈరోజు ఆఫ్టర్‌నూన్ అంటే ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు క్యాస్ట్ వైస్‌గా ఏ పోస్ట్‌కి ఏ కేటగిరీ వాళ్ళకు వేకెన్సీ ఉన్నాయనేది. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి మీ కేటగిరీకి వేకెన్సీ ఉన్నాయా లేదని చూసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న థంబ్‌నెయిల్ పెట్టి వీడియో చేశాను. అండ్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చనమాట. మీ ఇష్టం అనమాట అది. అండ్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ చూసుకోండి. 1కి 2 సార్లు. తర్వాత మీరు కిందనే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఒక ఆప్షన్ అవుతుంది కదా! అదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్‌లో వచ్చేసి ఇక్కడ మనకు మీ పర్మనెంట్ అడ్రస్ లైన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. హౌస్ నెంబరు, మీ విలేజ్, మండలం అవి. అండ్ కిందన వచ్చేసి మీకు పిన్ కోడ్ ఉంటుంది. పిన్ కోడ్ ఇవ్వండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత మీ విలేజ్ ఇవ్వచ్చు. అండ్ పక్కన ఇక్కడ మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వచ్చు. అండ్ పోస్ట్ ఆఫీస్ ఉంది అది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కింద మనకు తహసీల్దార్ నేమ్ అనమాట. మీకు తహసీల్దార్ అంటే మీ మండలం ఎక్కడనేది. ఇక నెక్స్ట్ కిందనే మనకు కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఉంది కదా! అక్కడ కూడా సేమ్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ 2 కూడా సేమ్ అయితే ఇక్కడ మనకు ఒక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్‌ని టిక్ చేశారంటే సేమ్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఒకవేళ 2 కూడా వేరు వేరైతే ఇక్కడ మీరు టిక్ అయితే చేయకుండా మీరు డిఫరెంట్‌గా ఇక్కడ మళ్ళీ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చేసిన తర్వాత మీరు కింద మనకు సేవ్ నెక్స్ట్ ఉంది కదా! ఇది మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తుంది. థర్డ్ ఆప్షన్ అనేది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అయితే సెలెక్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది కదా! ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ముందుగా వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ టైప్ అనమాట. దాన్ని క్లిక్ చేశారంటే ముందుగా ఎస్ఎస్‌సి మెట్రికులేషన్ ఇవ్వాలి. అండ్ మనకు సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. అండ్ 10థ్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అది. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు స్టేట్ అంటే మీరు ఏ స్టేట్‌లో మీరు చదివారనేది. అండ్ కింద మనకు బోర్డ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన మనకు యాడ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! అది యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కింద ఈ విధంగా వచ్చేసి మీరు మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అండ్ డిగ్రీ ఉన్నా, లేదంటే ఐటీ ఉన్నా, డిప్లొమా ఉన్నా వాటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మనకు స్టేట్ బోర్డ్‌లో వచ్చేసిందంటే బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీలో స్టేట్ బోర్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా కింద. ఆ సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కంపల్సరీగా క్లిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లై అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అప్లై డీటెయిల్స్ ఇవ్వాలి. నేను వచ్చేసి వాటర్ క్యారియర్‌కి అప్లై చేస్తున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్‌కి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. మినిమమ్ మెట్రికులేషన్ అవర్ ఈక్వలెంట్ అని. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మనకు క్వాలిఫికేషన్ అయితుందో ఆ క్వాలిఫికేషన్ ఉందా అని అడుగుతుంది. యెస్ అని పెట్టండి. కింద మనకు డీటెయిల్స్ అనమాట. ఇక్కడ డీటెయిల్స్‌లో వచ్చేసి ఏం చేస్తారంటే మీరు 10థ్ అని పెట్టండి. ఎస్ఎస్‌సి పాస్ అని. తర్వాత మీకు 10థ్‌లో వచ్చినటువంటి పర్సెంటేజ్‌ని ఇవ్వండి. అండ్ 10థ్‌లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఇవ్వండి. ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే స్టేట్ బోర్డ్ అని ఇవ్వండి. అంతా కూడా మీరు టైప్ చేసి ఇవ్వాలన్నమాట మొత్తం కూడా ఇదే బాక్స్‌లో. ఇక నెక్స్ట్ కింద మనకు మస్ట్ బి ప్రొఫెన్స్ వర్క్ ఇన్ రెస్పెక్ట్ ట్రేడ్ అయితే ఉంది కదా! మీకు ఏదైతే అప్లై చేస్తున్న ట్రేడో ఆ ట్రేడ్‌కి సంబంధించి మీకు వర్క్ అయితే వచ్చి ఉండాలి. ప్రొఫెన్స్ అయితే ఉండాలంటుంది. యెస్ అని పెట్టి కింద ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ వచ్చేసి ఏం లేదు బ్రదర్. ఇక్కడ మనకు డీటెయిల్స్ వచ్చేసి ఏందంటే ఇక్కడ మీరు వాటర్ క్యారియర్‌కి అప్లై చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి అక్కడనే మీరు డీటెయిల్స్‌లో ఇచ్చేసేయండి అంతే. ఒకవేళ మీరు వాషర్ మ్యాన్ కానీ, వాషర్ వుమెన్ గాని అప్లై చేస్తా ఉంటే ఈ డీటెయిల్స్‌ని మీరు కాపీ చేసి అక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అనమాట. అంతే అనమాట. నోటిఫికేషన్ మీకు ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చినటువంటి విధంగా అయితే మీరైతే ఇచ్చేసేయండి. అండ్ కిందనే మనకు ఆప్షనల్ వచ్చేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇంకోటి వచ్చింది. ఇక్కడ మనకు పయనీర్ అని కొన్ని వేకెన్సీ అయితే భర్తీ చేస్తుంటారు. ఇవి ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ అనమాట. దీనిలో వచ్చేసి మనకు 2 టైప్స్ ట్రేడ్స్ అయితే ఉంటాయి. ఒకటి మాసన్ మేల్ అండ్ ఎలక్ట్రీషియన్ మేల్. ఇది ఓన్లీ మేలోళ్ళు మాత్రమే. ఇక్కడ ఎవరికైనా మాసన్ గాని, లేకుంటే ఎలక్ట్రీషియన్ గాని ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు,
మీరు మళ్ళీ అడిషనల్‌గా మీరు దీన్ని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 2 పోస్టులకు ఒకటేసారి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. లేదు మీ కాడ ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ లేదు, మాసన్ సర్టిఫికేట్ లేదనుకుంటే మీరు దీన్నైతే నన్ అయితే పెట్టేసేయండి. ఎందుకంటే మీకు యూజ్ అయితే ఉండదనమాట. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా కింద, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ముందుగా ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అండ్ కింద మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు మెట్రికులేషన్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ సర్టిఫికేట్. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి ఏంటంటే నేను ఇంటర్ క్వాలిఫికేషన్ మార్కులు కూడా యాడ్ చేశాను కాబట్టి ఇంటర్ అడుగుతా ఉంది. ఒకవేళ మీరు 10th మాత్రమే అప్లై చేస్తూ ఉంటే 10th మాత్రమే అప్లోడ్ అయితే చేయాలి అక్కడ డీటెయిల్స్ ఇచ్చిన చోట. ఇంకోటి ఇక్కడ మనకు సైజ్ చూసుకున్నట్లయితే ఫోటో వచ్చేసి 50 KB నుండి 100 KB లోపు ఉండాలి. జేపీజీ కానీ పీఎన్జీలో కానీ. సిగ్నేచర్ కూడా సేమ్ అంతే. 50 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాలి. ఇక అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో 100 KB నుండి 500 KB లోపు అయితే ఉండాలి. ఇది జేపీజీ కానీ, జేపీఈజీ కానీ, పీఎన్జీ కానీ, పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే మరి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ ఎవరైతే ఫోటో అప్లోడ్ చేస్తూ ఉన్నారో ఫోటో పైన కంపల్సరీ మీరు డేట్ అయితే మీరు మెన్షన్ చేసి ఉండాలి. మీరు ఫోటో ఏ డేట్‌న దిగినటువంటి డేట్ అనమాట. అంటే మనకు ఓన్లీ ప్రింట్ అయితే చేసి ఉండాలి. పలక పట్టుకొని దిగాల్సిన అవసరం లేదు కానీ ఫోటో పైన డేట్ ఉండాలి. ఫోటో పైన మీరు డీఓపీ డేట్ ఆఫ్ ఫోటో అని మనకు మెన్షన్ చేసి మీరు ఏ డేట్‌న అది కూడా 3 మంత్స్ లోపే ఉండాలి. అప్లై లాస్ట్ డేట్‌కి 3 మంత్స్ లోపే దిగినటువంటి ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టిక్ బాక్స్ అయితే మనకు కండిషన్స్ ఉంటుంది. ఆ టిక్ బాక్స్ అయితే ఎంటర్ చేసి కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఏ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ముందుగా డేట్ అండ్ ప్లేస్ అయితే ఇవ్వాలి. మీరు ఏ డేట్‌ని అప్లై చేస్తున్నారో ఆ డేట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అండ్ పక్కన మనకు ప్లేస్ వచ్చేసి మనకేందంటే మీ విలేజ్ గానీ, మీ మండలం గానీ, లేదంటే మీ డిస్ట్రిక్ట్ గానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. అండ్ కింద మనకు సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఏపీ అండ్ తెలంగాణ వరకు సిఆర్‌పిఎఫ్ చంద్రయాన్ అనుకుంటే మనకు ఏదైతే ఉందో సెంటర్ అనేది అదైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ సి సెంటర్ సిఆర్‌పిఎఫ్ చంద్రయాన్ అనుకుంటా పీఓకి మనకు ఏదైతే ఉందో హైదరాబాద్, తెలంగాణ ఇదైతే మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అక్కడనే మనకు ఫిజికల్ టెస్ట్ గానీ అండ్ మిగతా ఏదైతే ట్రేడ్ టెస్ట్ అదేవిధంగా మెడికల్ టెస్ట్ ఇవి అన్నీ కూడా అక్కడ కండక్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఫీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళైతే మీకు కంపల్సరీగా ₹147 మీరు పేమెంట్ అయితే చేయాలి. అంటే మనకు అప్లికేషన్ ఫీజు అనేది ₹100 ప్లస్ మనకు ₹47 అని మనకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడతా ఉంది. ఇక నెక్స్ట్ కింద మనకు పేమెంట్ గేట్‌వే అనేది మనకు ఆటోమేటిక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కింద ఐ హియర్ బీన్ ఒక డిక్లరేషన్ ఉంటుందన్నమాట. టిక్ బాక్స్ అనేది. ఆ టిక్ బాక్స్‌లో మీరు టిక్ చేసిన తర్వాత కిందనే మనకు పే నౌ అయితే ఉంటుందన్నమాట. పే నౌ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే మనకు డాష్‌బోర్డ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకాడ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, యూపీఐ ఆప్షన్ అంటే మనకు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అలాంటి ఆప్షన్స్ ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ యూపీఐ మీద క్లిక్ అయితే చేసుకున్నట్టే అక్కడ మనకు ఫోన్‌పే అలాంటివైతే ఆప్షన్స్ వస్తాయి. వాటిని క్లిక్ చేసుకొని ఏదో ఒకటి ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, లేకుంటే పేటీఎం గానీ దాని ద్వారా మీరు పేమెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళైతే గనక మీరు పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఫైనల్‌గా వచ్చేసి మీరు పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్‌గా డాష్‌బోర్డ్‌లో వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ హిస్టరీ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకున్నారు, ఏ డేట్‌న అప్లై చేశారు అండ్ పోస్ట్ ఏంటి, అదేవిధంగా అప్లికేషన్ నెంబరు అండ్ అప్లికేషన్ స్టేటస్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ మీకు పెండింగ్ గానీ, లేదంటే కంప్లీటెడ్ గానీ ఉంటే కంప్లీటెడ్ అని ఉండాలి. ఒకవేళ పెండింగ్ అని ఉందంటే ఎందుకు పెండింగ్ ఉందనేది మీకు ఇక్కడ యాక్షన్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా మీకు వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ పేమెంట్ చేయకపోతే పేమెంట్ ఆప్షన్ చూపిస్తది. లేకుంటే ఇంకా అప్లికేషన్ చేయకపోతే అప్లికేషన్ చేయాలి, ఇంకా సబ్మిట్ చేయాలంటుంది. ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. అది మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ మొత్తం కూడా ఉంటాయి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ మీకు డన్ లేదంటే కంప్లీటెడ్ అని ఉంటే ఓకే. ఒకవేళ పెండింగ్ అని ఉంటే మీరు పేమెంట్ అయితే చేసుకోవాలి. ఏ విధంగా మీరు అప్లికేషన్ హిస్టరీలో కూడా మీరు మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.